హాయ్ హలో లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు. మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. అవి ఏంటంటే రిపీటెడ్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్, ఫ్యూచర్ యాక్షన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్, అలానే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, ఎర్లియర్ యాక్షన్స్, తర్వాత ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్, తర్వాత యాక్షన్స్ వన్స్ కంటిన్యూ టిల్ టుడే. ఇన్ని టాపిక్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్డ్ గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే యాక్షన్స్ వన్స్ కంటిన్యూడ్ ఇన్ పాస్ట్. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. యాక్షన్స్ వన్స్ కంటిన్యూడ్ ఇన్ పాస్ట్ అంటే ఒక పని గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోయి ఉంటే దాన్ని మనము యాక్షన్స్ వన్స్ కంటిన్యూడ్ ఇన్ పాస్ట్ అని అంటాం. సో మీకు క్లారిటీ రాలేదు అనుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. ఇది ఎలా ఫామ్ అయిందంటే చూడండి, ఇక్కడ ఐ హ్యాడ్ బీన్, ఇది వదిలేయండి, ఇది కాసేపు పక్కన పెట్టండి. ఇక్కడ నుంచి చెప్తున్నాను. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024 అంటే నేను గతంలో, ఇప్పుడు 23 టు 24 అంటే పాస్టే కదా, గతమే కదా. నేను గతంలో 2023 నుంచి 2024 మధ్య కాలంలో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ బోధిస్తూ ఉండేవాడిని అని పాజిటివ్ గా చెప్పడం. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా? అంటే ఈ కాలం నుంచి 2023 నుంచి 2024 మధ్య కాలంలో కంటిన్యూగా కంటిన్యూగా చేస్తున్న పనిని మనము యాక్షన్స్ వన్స్ కంటిన్యూడ్ ఇన్ పాస్ట్ అని అంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి. she had been reading a book. చూడండి, she had been reading a book since 10 AM to 12 PM yesterday. అంటే ఆమె నిన్న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వరకు, అంటే 10 గంటల నుంచి 12 గంటల లోపు ఒక బుక్ చదువుతూ ఉండేది. అంటే 10 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటల వరకు చదివింది, కంటిన్యూగా చదివింది. 12 తర్వాత ఇంకో పని చేస్తుంది. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే నిన్న 10 గంటల నుంచి 12 గంటల మధ్య కంటిన్యూగా ఆమె ఏం చేస్తుంది అంటే ఒక బుక్ చదివింది. దాన్నే మనం ఏమంటాం అంటే యాక్షన్స్ వన్స్ కంటిన్యూడ్ ఇన్ పాస్ట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోకి వచ్చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. ఇది ఎలా ఫామ్ అయిందంటే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. నేను గతంలో 2023 నుంచి 2024 మధ్య, అంటే ఆ సంవత్సరం మధ్య కాలంలో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు దాన్ని నెగిటివ్ గా చెప్పాలి అంటే ఏం చెప్తాం? హ్యాడ్ బీన్ కి బదులుగా హ్యాడ్ నాట్ బీన్ అంటే కరెక్ట్. చూడండి, ఐ హ్యాడ్ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. నేను 2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు గతంలో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉండేవాడిని కాదు అంటే నెగిటివ్ గా చెప్పడం. ఓకే, అలానే హ్యాడ్ నాట్ బీన్ కి బదులుగా మనం హ్యాడెడ్ తో కూడా చెప్తాం. చూడండి, ఐ హ్యాడెంట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. అంటే ఇది ఎలా ఫ్రేమ్ అయిందంటే ఐ హ్యాడెంట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 టు 2024. నేను గతంలో 2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్య కాలంలో ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉండేవాడిని కాదు అని నెగిటివ్ గా చెప్తాం. ఇక్కడ చూడండి, ఇదేంటంటే పాజిటివ్ గా చెప్పడం. ఇక్కడ 2023 నుంచి 2024 మధ్య కాలంలో ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ టీచింగ్ అంటే టీచింగ్ చేస్తూ ఉండేవాడిని పాజిటివ్ గా చెప్పడం. ఇప్పుడు క్వశ్చన్స్ ని మనం ఫ్రేమ్ చేయాలి. ఇంతకీ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి మీకు తెలుసు కదా. ముందు చెప్పిన టాపిక్స్ ఒకసారి రివైజ్ చేస్తే ఈ హ్యాడ్ ని వీటిని ముందు తీసుకుంటే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, స్ట్రక్చర్ తెలుసు కదా. ఇది సబ్జెక్ట్స్, హ్యాడ్ బీన్, ప్రీ-1 ప్లస్ ఐఎన్, ఇది స్ట్రక్చర్. సో వీటితో ఇలా ఫ్రేమ్ చేస్తే పాజిటివ్ సెంటెన్సెస్, వీటిని ముందు తీసుకెళ్తే నెగిటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి చూడండి, ఈ హ్యాడ్ ని ముందు తీసుకొచ్చాం. ఏం చేస్తారు? ముందు తీసుకొచ్చాం. హ్యాడ్ ఐ బీన్, ఇది హ్యాడ్ ని ముందు తీసుకొస్తే క్వశ్చన్ ఫామ్ అవుతుంది.
హ్యాడ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 చూడండి. హ్యాడ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 నేను గతంలో 2023 నుంచి 24 మధ్య కాలంలో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉండేవాడినా. ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్ అన్నమాట. ఈ హ్యాడ్ ని ముందు తీసుకొచ్చామంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ గా క్వశ్చన్ వేయాలి. నేను గతంలో 2023 నుంచి 2024 మధ్య కాలంలో ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేవాడిని కాదా అన్నప్పుడు జస్ట్ ఈ హ్యాడ్ ని ముందు తీసుకురావాలి. చూడండి, ఈ హ్యాడ్ ని ముందు తీసుకొచ్చు. హ్యాడ్ ఐ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 చూడండి. హ్యాడ్ ఐ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 నేను గతంలో 2023 నుంచి 24 మధ్య కాలంలో ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉండేవాడిని కాదా అని ప్రశ్నించాడు. ఓకే, ఇప్పుడు ఈ హ్యాడ్ నే కాకుండా ఈ హెడ్ ఎండ్ ని కూడా ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయవచ్చు. చూడండి, హెడ్ ఎండ్ ఈ హెడ్ ఎండ్ ని కూడా ముందు తీసుకొచ్చి క్వశ్చన్ వేయవచ్చు. ఇది ఎలాగంటే హెడ్ అండ్ ఐ బీన్ ఇది ముందుకు వచ్చింది. హెడ్ అండ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 చూడండి. హెడ్ అండ్ ఐ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2023 to 2024 నేను గతంలో 2023 నుంచి 2024 మధ్య సంవత్సరాల మధ్య కాలంలో ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేవాడిని కాదా అనేసి ఈ విధంగా క్వశ్చన్స్ మనము ఫ్రేమ్ చేయాలి. సో ఒకసారి తెలుగులో ట్రాన్స్లేషన్ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను రాయడానికి బోర్డు సరిపోదు కాబట్టి. మీకు ఎలాగో తెలుగు బాగా వచ్చు కాబట్టి మీరు జస్ట్ ట్రాన్స్లేషన్ అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. మీరు ఇంకా మోర్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలనుకుంటే టీచింగ్ కి బదులుగా మీరు వాచింగ్, స్లీపింగ్, వాకింగ్, స్టడీయింగ్, ప్లేయింగ్, కుకింగ్, రీడింగ్ ఇలా డిఫరెంట్ గా మీరు కొత్త V1+ING తో కొత్త సెంటెన్స్ మీరు ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి she had been reading a book for 2 hours yesterday ఆమె నిన్న 2 గంటల పాటు ఒక బుక్ చదువుతూ ఉండేది. ఎలా ఫ్రేమ్ చేసిందంటే she had been reading a book for 2 hours yesterday ఆమె నిన్న 2 గంటల పాటు ఒక బుక్ చదువుతూ ఉండేది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే she had been reading a book since 10 AM to 12 PM yesterday ఆమె నిన్న 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక బుక్ చదువుతూ ఉండింది. ఇక్కడ సిన్స్ ఎందుకు వచ్చిందంటే పర్టికులర్ గా ఏ టైం నుంచి స్టార్ట్ అయింది, ఏ టైం కి ఎండ్ అయింది నాకు తెలుస్తుంది కాబట్టి సిన్స్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో ఎండ్ అయింది తెలిసింది కాబట్టి, అంటే స్టార్టింగ్ ఇయర్ తెలుసు, ఎండింగ్ ఇయర్ తెలుసు, ఈ మధ్యన కంటిన్యూషన్స్ అనేది ఉంది. సో ఇలా స్టార్టింగ్ ఎండింగ్ ఇయర్ తెలిసినప్పుడు సిన్స్ వాడతాం. ఇక్కడ కూడా ఏ టైం స్టార్ట్ అయింది నిన్న 10 AM కి, ఏ టైం ఎండ్ అయింది 10 PM కి, కాబట్టి ఇక్కడ సిన్స్ వాడతాం. ఫర్ 2 hours అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చేది మనకు తెలియదు కాబట్టి ఫర్ వాడతాం. పర్టికులర్ గా తెలిస్తే సిన్స్ వాడతాం. సో ఆమె నిన్న she had been reading a book since 10 AM to 12 PM yesterday ఆమె నిన్న 10 గంటల నుంచి 12 గంటల మధ్య ఒక బుక్ చదువుతూ ఉండినది అనేసి మనము ఇలా చెప్తాం. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో. మీరు ఇంకా డిఫరెంట్ V1+ING తో ప్రాక్టీస్ చేయండి. అలాగే సబ్జెక్ట్స్ మార్చండి. నేను IC తో చెప్పాను, మీరు రిమైనింగ్ దే, యు, వి, ఐ ఇట్లా డిఫరెంట్ TC ఇట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. సో ఇది లెర్నర్స్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.